Hey guys, hello, namaste. Welcome all my dear handwriting lovers to my channel. నేను ప్రత్యూష. ఈ వీడియోలో నేను బిగినర్స్కి స్టార్టింగ్ నుంచి కెలిగ్రఫీ కోసం ఏ బ్రష్ పెన్స్ బెస్టో అండ్ నా దగ్గర ఉన్న పెన్స్ కలెక్షన్ మొత్తం మీకు చూపించబోతున్నాను. ఓకే, సో స్టే ట్యూన్. గైస్, నేను ఫస్ట్ నా దగ్గర ఉన్న ఫౌంటైన్ పెన్ చూపిస్తున్నాను మీకు. సో దీస్ ఆర్ మై ఫౌంటైన్ పెన్స్, యూ కెన్ సీ. ఓకే, నేను ఈ పెన్స్ని నార్మల్ స్టేషనరీ షాప్లో పర్చేస్ చేశాను. దీస్ కాస్ట్ మీ అరౌండ్ 200 ఈచ్, అంతే, INR ఇన్ ఇండియన్ రూపీస్. సో ఈ పెన్స్ని ఒకసారి రాసి చూపిస్తాను. ఈ ఫౌంటైన్ పెన్స్ నేను ఎక్కువగా కర్సివ్ రైటింగ్ కోసం అండ్ లైక్ జనరల్గా రాయడానికి యూస్ చేస్తాను ఎక్కువగా, because I love to write with fountain pens. ఇది నా నెక్స్ట్ ఫౌంటైన్ పెన్. ఇది కూడా నేను నార్మల్ లోకల్ స్టేషనరీ షాప్ లో పర్చేస్ చేశాను. ఇది కూడా నాకు చాలా మినిమం కాస్ట్ కి వచ్చింది, లైక్ అరౌండ్ 200 ఇండియన్ రూపీస్. ఇది కూడా ఒకసారి మీకు రాసి చూపిస్తాను. బోత్ ఆఫ్ దీస్ ఆర్ ఫౌంటైన్ పెన్స్. ఏంటంటే ఇవి క్యాట్రిడ్జ్ పెన్స్. యూ కెన్ సీ, ఇది ఇంక్ అయిపోతే మనం క్యాట్రిడ్జ్ ఫిల్ చేసుకోవాలి పెన్స్లో. సో వీటిని క్యాట్రిడ్జ్ పెన్స్ అంటారు. అండ్ యాజ్ యూ ఆల్రెడీ నో, నేను మీకు చాలాసార్లు వీడియోస్లో చూపించాను, దీస్ ఆర్ డోమ్స్ బ్రష్ పెన్స్, యూస్ఫుల్ ఫర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, calligraphy, ఫర్ డిజైనింగ్, అన్ని పర్పసెస్కి యూస్ చేసుకోవచ్చు. సో డోమ్స్ బ్రష్ పెన్స్ ఒకసారి రాసి మీకు ఎలా ఉంటాయో చూపిస్తాను. These are very affordable pens. These came for around 300 rupees, a set of 14 pens. So ivi chala budget friendly. And here comes my favorite pens. వీటిని ఏమంటారంటే టాంబో ఫ్యూడెనోసూక్ పెన్స్. ఐ థింక్ యూ కెన్ సీ గైస్, ఈ పెన్స్ చాలా చాలా లైక్ బ్రిలియంట్ పెన్స్, ఎక్సలెంట్ పెన్స్ ఫర్ కెలిగ్రఫీ, ఫర్ బిగినర్స్ కెలిగ్రఫీ ఎస్పెషల్లీ. ఈ పెన్స్ నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది కెలిగ్రఫర్స్ యూస్ టాంబో ఫ్యూడెనోసూక్ అండ్ పెన్సిల్ బ్రష్ పెన్స్. అండ్ ఈ పెన్స్ తో రాస్తే ఎలా వస్తుందో రాసి చూద్దాం ఒకసారి. ఎవ్రీ స్ట్రోక్ చాలా చాలా నీట్ గా బాగా వస్తుంది ఈ టాంబో ఫ్యూడెనోసూక్ పెన్స్ తో. దీస్ ఆర్ లైక్ స్మాల్ టిప్ బ్రష్ పెన్స్. బోత్ ఆఫ్ దీస్ పెన్స్ కాస్ట్ అరౌండ్ 800 or something, బట్ నీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి. Set of pens ivi from Tombow. These are dual brush pens and these are like excellent anamata. Ee pens mi daggara unte as a beginner you can learn calligraphy very very easily. These are Tombow dual brush pens. Set of 10 vastayi meeku. ఒకసారి రాసి చూద్దాం ఈ పెన్స్ తో ఎలా ఉంటుందో.
సజెస్ట్ మీరు ఈ బ్రష్ పెన్స్ తీసుకోవడం, బికాస్ దే వర్క్ really well and you can write excellent calligraphy with these pens. These comes with 9 beautiful shades including red, pink, green, yellow, black and purple. As a beginner, మీరు ఈ పెన్స్ పర్చేస్ చేస్తే ది బెస్ట్. These Tombow water based ABT brush pens are the best in the market. Coming to the next set of pens, these are Pentel brush touch pens. These excellent brush pens in calligraphy. ఈ పెన్స్ మీరు పర్చేస్ చేస్తే చాలా చాలా ఈజీగా లైక్ థిన్ అండ్ థిక్ లైన్స్ వేరియేషన్స్ చాలా చాలా బాగా వస్తాయి. ఒకసారి వీటితో ట్రై చేసి చూద్దాం. లైక్ బేసిక్ స్ట్రోక్స్ నుంచి, as we have discussed in our earlier videos, up stroke, down stroke, overturn and underturn and a compound curve, an oval shape curve. ఈ పెన్స్ తో లిటరలీ బ్రిలియంట్ గా వస్తుంది మన కాలిగ్రఫీ యాజ్ ఎ బిగినర్. అండ్ టు all the kids and children, na sincere request and suggestion, if you start with Tombow brush pens or these Pentel Sign Touch pens, మీకు చాలా చాలా బిగినర్ ఫ్రెండ్లీ బ్రష్ పెన్స్ ఇవి. బ్రైట్ రెడ్ కలర్ ఫర్ రైటింగ్ calligraphy. మీరు కెలిగ్రఫీ కోసం నేను ఫస్ట్ మీకు చెప్పాను కదా డోమ్స్ బ్రష్ పెన్స్. అవి లాంగ్ టిప్ బ్రష్ పెన్స్ ఆర్ బిగ్ టిప్ బ్రష్ పెన్స్. బిగ్ టిప్ బ్రష్ పెన్ తో ఏమవుతుందంటే ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ మనం ఈజీగా నేర్చుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది, బికాస్ దే బ్లెండ్ వెరీ ఈజీలీ. అండ్ బిగ్ టిప్ బ్రష్ పెన్స్ తో ప్రాబ్లం ఏంటంటే, if we have only small space we cannot write that beautifully. But small tip brush pens ఉన్నాయి కదా, ఈవెన్ మీకు టోంబోలో స్మాల్ టిప్ బ్రష్ పెన్స్ దొరుకుతాయి అండ్ పెంటల్ టచ్ బ్రష్ పెన్స్ లో స్మాల్ టిప్ బ్రష్ పెన్స్ దొరుకుతాయి. సో ఇఫ్ యూ యూజ్ అ స్మాల్ టిప్ బ్రష్ పెన్ you can learn very easily and your handwriting will be even more professional and stylized. బికాస్ మనం ఫ్లోరిషింగ్ లో ఎప్పుడు కూడా అప్కమింగ్ క్లాసెస్ లో నేను చెప్తాను, ఫర్ ఫ్లోరిషింగ్ వి యూజ్ ఐదర్ అ స్మాల్ టిప్ బ్రష్ పెన్ లైక్ టోంబో ఆర్ పెంటల్ టచ్ బ్రష్ పెన్. మీకు చాలా చాలా ఫ్లోరిషెస్ చాలా థిన్ గా వస్తాయి అండ్ ఆ వేరియేషన్స్ థిన్ అండ్ థిక్ లైన్స్ కి సూపర్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఓకే, సో మీరు బ్లైండ్ గా నన్ను ఫాలో అయితే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. క్యామ్లిన్ లో డోమ్స్ బ్రష్ పెన్స్ లాగే లాంగ్ టిప్ బ్రష్ పెన్స్ ఉన్నాయి. దోస్ ఆర్ ఆల్సో అఫోర్డబుల్ అండ్ యూ కెన్ ఈవెన్ పర్చేస్ దోస్ అండ్ ట్రై విత్ దోస్. ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఇన్ హోమ్, మీరు లాంగ్ టిప్ బ్రష్ పెన్స్ తో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు.
దీస్ ఆర్ erasable మార్కర్స్. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే ఫర్ రైటింగ్ ఎనీ బోల్డ్ లెటర్స్ కానీ లేకపోతే డిఫరెంట్ ఇంకా మనకి హ్యాండ్ రైటింగ్ స్టైల్స్ ఉన్నాయి కదా, లైక్ బబుల్ లెటరింగ్ కానీ 3D కోసం కానీ లిటిల్ బోల్డ్ గా మనం ఏమైనా రాయాలంటే లైక్ థిక్ గా మనం ఏమైనా రాయాలనుకున్నప్పుడు యూజ్ అవుతాయని నేను ఈ మార్కర్స్ తీసుకున్నాను ఫ్రమ్ అక్రిలిక్. దీస్ ఆర్ erasable మార్కర్స్. ఇవి నాకు చాలా నచ్చాయి, ఎందుకో చాలా రాస్తున్నప్పుడు చాలా క్యూట్ గా అనిపించాయి. సో ఐ పర్చేస్ దీస్. ఒకసారి రాసి చూద్దాం ఇది కూడా. దే రైట్ రియలీ వెల్, అంటే నాకు నచ్చింది. వీ కెన్ రైట్ ఈవెన్ కర్సివ్ విత్ దీస్ మార్కర్స్ ఇఫ్ వీ హ్యావ్ లిటిల్ ఇనఫ్ స్పేస్ టు రైట్. ఫర్ హెడ్డింగ్స్ కి మనం యూస్ చేయొచ్చు, ఫర్ ఎనీథింగ్ లైక్ ఫర్ కొటేషన్స్ యూస్ చేయొచ్చు అన్నిటికీ. సో దీస్ ఆర్ రియలీ గుడ్ మార్కర్స్, నాకు చాలా నచ్చుతాయి ఎందుకో. సో ఐ బాట్ దీస్. దీస్ ఆర్ ది మార్కర్స్. ఇట్ కమ్స్ ఇన్ అ బాక్స్. ఇవి సెట్ ఆఫ్ 24 పీసెస్ వస్తాయి మనకి ఈ మార్కర్స్. అండ్ దీస్ ఆర్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇట్ కమ్స్ అరౌండ్ 200 to 250 రూపీస్ ఇన్ INR. సో నాకు క్యూట్ గా అనిపించి తీసుకున్నాను ఫర్ ఆల్ ది పర్పసెస్ చెప్పాను కదా, సో అందుకే నాకు నచ్చి తీసుకున్నాను. దిస్ ఇస్ అనదర్ సెట్ ఆఫ్ కాలిగ్రఫీ పెన్స్. ఒక పెన్ ఇస్తారు, దీనిలో 3 cartridges ఇస్తారు, ఇంక్ cartridges, అండ్ ఇట్ కమ్స్ విత్ 3 different types of nib. ఒక నిబ్ చాలా థిన్ గా ఉంటుంది, ఇంకొక నిబ్ కొంచెం బ్రాడ్ గా ఇచ్చాడు, ఇంకొక నిబ్ ఇంకా 1.9 mm బ్రాడ్ గా ఇచ్చాడు. దీస్ ఆర్ లైక్ ప్యూర్లీ కాలిగ్రఫీ పెన్స్ అన్నమాట. ఇది దీనికోసం నేను డీటెయిల్ గా ఇంకో వీడియో చేస్తాను, బికాస్ ఈ వీడియోలో చేస్తే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది. ఓకే, ఇది చాలా డీటెయిల్ గా నేను ఏమైనా వీడియోలో నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను సూన్. ఇది బ్రష్ పెన్ కాదు, దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫ్లెక్సిబుల్. We need experience to write with this calligraphy pen, బికాస్ ఆ థిన్ అండ్ థిక్ స్ట్రోక్స్ వేరియేషన్స్ చేస్తున్నప్పుడు మన బ్రష్ పెన్ అయితే మనం చాలా ఫ్లెక్సిబుల్ గా రాసేస్తాం, కానీ దిస్ ఇస్ లిటిల్ డిఫికల్ట్. సో మనం ఒక్కొక్కసారి క్విక్ గా అన్ని పెన్స్ ఎలా రాస్తాయో కాలిగ్రఫీ ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ వాట్ టు బై అండ్ వాట్ నాట్ టు బై అకార్డింగ్ టు యువర్ విష్. టు దిస్, ఈ పెన్స్ ఏంటంటే జస్ట్ ఇంక్ పెన్స్ అన్నమాట. ఇంక్ పెన్స్ కానీ ఫౌంటైన్ పెన్స్ కాదు. ఇవి నేను ఎందుకు పర్చేస్ చేశానంటే ఫర్ ఫ్లరిషింగ్ సమ్ టైమ్స్, అండ్ ఇంకా నార్మల్ గా ఫర్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్, ఫర్ ఎనీ రైటింగ్ ఎనీ హెడ్డింగ్స్, ఫర్ సైడ్ హెడ్డింగ్, ఫర్ కొటేషన్స్. ఇవి జస్ట్ నార్మల్ గా ఉంటాయి అంతే. చాలా and this come with red, pink, blue, purple and black, yellow. So e pens ante. So this is my brush pens and my personal pens collection. I hope meeku ento konta ee video use ayye untadi, especially beginner friendly pens ento calligraphy ki nenu cheppanu.
and what are the best pens in the market చెప్పాను. So this is my pens collection in 2025, both calligraphy and also cursive and normal గా నేను యూస్ చేసే పెన్స్ కూడా మీకు చూపించాను. చాలు మన దగ్గర అన్ని ఆల్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కంపెనీ పెన్స్ మనం తీసేసుకొని ఎందుకు బడ్జెట్ పెంచుకోవడం అండ్ అన్నెసెసరీ అనిపించింది. సో ఏమైతే నెసెసరీ అని నేను అవే తీసుకున్నాను. యాజ్ సజెస్టెడ్ ఒక స్మాల్ టిప్ బ్రష్ పెన్స్ తీసుకోండి, మీరు ఒక కంపెనీ నుంచి లాంగ్ టిప్ ఆర్ బిగ్ టిప్ బ్రష్ పెన్స్ తీసుకోండి, ఇంకో కంపెనీ నుంచి మార్కర్స్ తీసుకోండి, అండ్ ది బెస్ట్ ఫౌంటైన్ పెన్స్ ఏదో ఒక 2 or 3 మీ బడ్జెట్ లో వచ్చిన ఏమైనా తీసుకోండి, అండ్ దాట్స్ ఇట్. యువర్ టేబుల్ విల్ బి ఫుల్. సో ఈ పెన్స్ తో మీరు యూ కెన్ క్రియేట్ వండర్స్ ఇన్ కాలిగ్రఫీ అండ్ ఆల్సో డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్ స్టైల్స్. సో keep writing, keep practicing, keep enjoying handwriting and calligraphy, and మీరు ఇంకా many more different handwriting styles కోసం please do subscribe to this channel. You will definitely enjoy it. Bye. Thank you.